హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చక్కటి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తానండి. బియ్యం పిండితో మురుకులు ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ రుచి అనేది చాలా బాగుంటుందండి. ఈ చక్కటి క్రిస్పీ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి. ఈ మైదా వల్ల మనకి మురుకులు ప్రిపేర్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూను వాముని ఇలా నలిపేసి వేసుకోవాలి. చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ మన టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చండి. ఒక స్పూన్ వరకు కారం పొడి వేసి ఇదంతా పొడి పిండి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తురిమిన అల్లం తురుముని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి, మనకి చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. పిండి తీసుకున్న గ్లాస్తోనే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి ఇదంతా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఎసరు వచ్చేస్తుందండి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఎసరు వచ్చేస్తుందండి. మనకి అల్లం జీలకర్ర ఇందులో వాటర్లో మరగడం వల్ల చక్కటి ఫ్లేవర్ వస్తుంది మురుకులు వచ్చేసి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులో వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా ఇలా మొత్తం కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టడం వల్ల పిండి చక్కగా ఆవిరికి మగ్గి ఉడికినట్లుగా అవుతుందండి. చూడండి, చక్కగా మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది పిండి మిక్స్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఇలా కొంచెం వెడల్పుగా ఉండే బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా వేడిగా ఉంటుంది కదండి, ఫస్ట్ ఇలా గంటతోని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు కొద్దిగా చల్లారిపోతుంది కాబట్టి ఇప్పుడు చేతితో కలిపేస్తున్నాను. పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా అయిపోతుందండి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ పట్టవు. మనం ఆవిరి మీద కొద్దిసేపు మగ్గించాం కదా, చక్కగా మెత్తగా వచ్చేస్తుంది. చేతికి కూడా అంటుకోకుండా చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది. ఇలా ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలాగా సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకొని ఇలా చక్రాల గుట్టంలోకి పిలిచేసుకోవాలి. మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కొంచెం డిజైన్ వచ్చేలాగా స్టార్ హోల్ ఉన్న బిల్లని తీసుకొని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఇలా స్ట్రైట్గా ఒత్తేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒత్తేసి మనకి ఏ సైజులో మురుకులు కావాలో ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా రౌండ్గా చుట్టేసుకుంటే చక్కటి షేప్లో కరెక్ట్గా వస్తాయి. పిండి అనేది విరిగిపోకుండా సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి, మనకి రౌండ్ చుట్టడం రాకపోయినా ఇలా ఒత్తేసుకొని ఒకేసారి ఇలా రౌండ్ షేప్లో చుట్టేసుకోవచ్చు. చూడండి, పిండి అనేది మనకి ఈ మాత్రం సాఫ్ట్నెస్ ఉంటే విరిగిపోకుండా చక్కగా వస్తాయండి మురుకులు వచ్చేసి. మీకు డైరెక్ట్గా ఇలా రౌండ్ చుట్టడం వస్తే రౌండ్గా చుట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రైట్గా ఒత్తేసి ఇలా చక్రాలాగా చుట్టేసుకోవచ్చు. చూడండి, అన్నీ కూడా ఒకటే సైజులో చక్కగా వస్తున్నాయి కదా, విరిగిపోకుండా చాలా నీట్గా వచ్చేస్తున్నాయి. పిండిని ఇలా అన్నీ కూడా ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుందండి ఫ్రై చేసుకోవడము. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసి ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనం ఆయిల్ బాగా వేడి ఉంటే ఇలా వేయంగానే చక్కగా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. మనం ఎసరు పెట్టేసి కొద్దిగా ఆవిరి మీద మగ్గించి ప్రిపేర్ చేస్తున్నాం కదా పిండిని, అందువల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి. ఇలా 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత మనకి ఫ్రై అయిపోయినట్లు తెలుస్తుంది. ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా లైట్ ఎల్లో కలర్లోనే ఉంటాయి. బబుల్స్ అనేవి తగ్గిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మరింత క్రిస్పీగా ఉండే బియ్యం పిండి మురుకులు రెడీ అయిపోతాయి. చూడండి, చక్కటి కలర్తో అన్నీ కూడా ఒకటే సైజులో విరిగిపోకుండా చాలా బాగా వచ్చాయండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇవి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ చక్కటి స్నాక్ రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.